న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు గత కొన్ని నెలల క్రితం గొల్లపల్లిపై చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తీవ్ర విమర్శలు చేశారు. మల్లాడి కేవలం యానాం ప్రజల్ని మభ్యపెట్టే విధంగా తన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసలు ఈ రోజు రీజెన్సీ సంస్థ ఈ విధంగా ఉంది అంటే దానికి మూల కారకుడు మల్లాడి అని, రీజెన్సీ సంస్థ కోసం మాట్లాడే అర్హత ఆయనకి లేదని ఖండించారు. ఆ సమయంలో పనిచేస్తున్న పరిపాలనాధికారి జవహర్ అనే నిజాయితీ గల అధికారి అటు యాజమాన్యం మరియు కార్మికుల నుండి ఒక ఒప్పందం కుదిర్చే విధంగా ఆయన కృషి చేస్తున్న సమయంలో పుదుచ్చేరి అసెంబ్లీ ప్రాంగణంలో జవహర్ని బదిలీ చేయాలని పట్టుబట్టి బదిలీ చేయించి ఆ రోజు ఆయన కనుక ఉంటే వేరే విధంగా ఉండేదని యానాం మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే, కంపెనీ యానాంలో మళ్ళీ పునఃప్రారంభించడానికి ప్రభుత్వంతో పోరాటానికి యాజమాన్యంతో మనం కూడా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే గొల్లపల్లి పిలుపునిచ్చారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు గత కొన్ని నెలల క్రితం గొల్లపల్లిపై చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తీవ్ర విమర్శలు చేశారు. మల్లాడి కేవలం యానాం ప్రజల్ని మభ్యపెట్టే విధంగా తన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసలు ఈ రోజు రీజెన్సీ సంస్థ ఈ విధంగా ఉంది అంటే దానికి మూల కారకుడు మల్లాడి అని, రీజెన్సీ సంస్థ కోసం మాట్లాడే అర్హత ఆయనకి లేదని ఖండించారు. ఆ సమయంలో పనిచేస్తున్న పరిపాలనాధికారి జవహర్ అనే నిజాయితీ గల అధికారి అటు యాజమాన్యం మరియు కార్మికుల నుండి ఒక ఒప్పందం కుదిర్చే విధంగా ఆయన కృషి చేస్తున్న సమయంలో పుదుచ్చేరి అసెంబ్లీ ప్రాంగణంలో జవహర్ని బదిలీ చేయాలని పట్టుబట్టి బదిలీ చేయించి ఆ రోజు ఆయన కనుక ఉంటే వేరే విధంగా ఉండేదని యానాం మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే, కంపెనీ యానాంలో మళ్ళీ పునఃప్రారంభించడానికి ప్రభుత్వంతో పోరాటానికి యాజమాన్యంతో మనం కూడా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే గొల్లపల్లి పిలుపునిచ్చారు. ఉన్న పరిస్థితికి ఆ రోజు సంధి కుదిర్చే టైంకి జవహర్ గారిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ ట్రాన్స్ఫర్ కానీ జరగకపోయి ఉంటే ఆ సంధి కుదిరిపోయి ఆ రోజు రీజెన్సీ సంస్థ అనేది ఈ ఇబ్బందుల్లో పడకుండా ఆ కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోకుండా యానంకి భవిష్యత్తు లేకుండా జరగకుండా ఉండేది కదే. అదే పరిస్థితికి ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు యానాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నువ్వు గెంటేసావు. అదన్నీ కూడా తెలిసి ఈరోజు నీకు బాబు ఎక్కడా లేని బాధ, యానం ప్రజలు లేకపోతే యువకులు అందరూ కూడా నాశనం అయిపోతారు, తట్టుకోలేకపోతున్నారు. ఆయనని సుమారు 3 సంవత్సరాలు నేను యానం వచ్చిన పరిస్థితి నుంచి ఆయన ఒక 6 నెలలు ఆయన కలిసి ఏంటి సార్ మన పరిస్థితి, యానం కంపెనీ ఏంటి అంటే ఆయన నేను చాలా కోల్పోయాను, నేను ఈ ఊరిలో నా మనిషిని కోల్పోయాను, అన్ని రకాలు కూడా ఇబ్బంది పడ్డాను అని ఇంకా ఆయన ఓపెన్ చేయని పరిస్థితుల్లో కూడా ఆయన ఆ దేవుడు మరి కానీ యానం ప్రజలు కానీ లేకపోతే నేను కానీ నన్ను చూస్తే ఏదో ఒక మార్పు అయితే జరిగింది. యానంలో ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు, మంచిని గెలిపిద్దామనే దిశగా ఉన్నారు, మన వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడున్నారని చెప్పి ఆయన తిరిగి వచ్చి పునఃప్రారంభించడానికి ఆయన రెడీ అయిన టైం నుంచి 3 సంవత్సరాలు 84 సంవత్సరాల వయసు గల ఆయన ఎన్నిసార్లు పాండిచేరి వచ్చారో, ఎన్నిసార్లు కలిశారో, ఎన్నిసార్లు ఆయన ఈ ప్రభుత్వంతో అవమానాలు పడ్డారో, ఎన్నిసార్లు ఇబ్బందులు పడ్డారో అన్నీ కూడా యానం ప్రజలకి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినా కూడా నేనే చెయ్యాలా, నా కాళ్ళ దగ్గరికి రండి, ఎవరివయ్యా నువ్వు చేయాల్సిన పనే ఉంది. ఒకవేళ చేసినా ఉంటే కేవలం తమరు చేసింది ఏంటి, కంపెనీ స్టార్ట్ అవుతుంది అనేటప్పటికే ఏదో రకంగా మూయించాలని చెప్పి ఉన్న ఆఫీసర్లందరినీ తీసుకెళ్లి మూయించమని చెప్తే అది కూడా ఆయన ఎంతో బాధపడి నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే కూడా ఆ రోజు ఉన్న పరిస్థితికి సీఎం గారి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, వాళ్ళకు ఉన్నదాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పి ఆ రోజు డీడీ గారితో ఆర్ఏతో మాట్లాడి ఆ రోజు వాళ్ళ జోలికి వెళ్లకుండా ఆపాం. కేవలం యానం భవిష్యత్తుది కొన్ని పరిస్థితులు బట్టి కొన్ని టెక్నికల్ గా కొన్ని చూసి కొన్ని చూడనట్టు ఉంటేనే కంపెనీ కూడా తిరిగి పునఃప్రారంభించడానికి కుదురుతుందని చెప్పడం జరిగింది. అయినా కూడా ఎదవ సొల్లు ఇంకా మాట్లాడితే దానికి ఒక పేపరు, నీకు ఒక రాత, నువ్వేదో పెద్ద గాడ్ ఫాదర్ లాగా లేకపోతే ఒక మహానుభావుడు లాగా ఒక పెద్ద యానం ప్రజలందరికీ వెలుగును చూపించేలాగా ఒక కాగితం
దానికి ఏంటంటే తమను పొగట్టడానికి సొల్లు కౌరులు చెప్పడానికి తప్ప ఏది ఉండదు. కేవలం ప్రతి ఒక్కరికి ఆ రాసిన వాళ్ళకి కానీ అందరికీ కూడా ఆ కంపెనీ ఎందుకు మూతపడిందో, ఎందుకు ఎంత ఇబ్బంది పడుతున్నారో యానం ప్రజలు అందరికీ కూడా తెలుసు. అది ఈ రోజు తమరు వచ్చేసి కేవలం ఆ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్ని రోజులు ఆ కంపెనీని ఇబ్బంది పెట్టారు. సుమారు 300 మంది యువత కానీ కార్మికులు కానీ అందరూ కూడా పనిచేస్తూ మధ్యలో వాళ్ళని ఆపేశారన్న రోజుని నేను నోరు పెగలలేదు. ఆ రోజు నువ్వు మాట్లాడలేదు. అది కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి నాయుడు గారు ఆ వయసులో కూడా ఆయన తిరిగి 100 సార్లు తిరిగి ఎన్నోసార్లు రోజుకి సుమారు గంట మాట్లాడి నేనున్న పరిస్థితికి నేను అందుబాటులో లేకపోయినా నాతో ఏదో రకంగా చర్చించి ఆయన వయసుకి ఆయన తగ్గే మాట్లాడారు తప్ప ఆయనకున్న దానికి నేను ఎప్పుడు మంచి చేయడానికి ప్రయత్నించాం. ఆయన అల్లుడితో కానీ సత్యేంద్ర ప్రసాద్తో కానీ జయన్ నాయుడు గారితో కానీ అందరితో కూడా వాళ్ళు కూడా ఒకటే మాట ఏదో చెప్పాను, వాళ్ళ మీద నేను ఎక్కేస్తున్నాను. నేను కానీ వాళ్ళ వ్యాపారంలో కానీ వాళ్ళ కంపెనీ విషయాల్లో కానీ అశోక్ కానీ అతని కుటుంబం కానీ అతని కార్యకర్తలు కానీ ఏమైనా కోరుకున్నారా, ఏమైనా అడిగేమని ఎప్పుడైనా కూడా ఆ కంపెనీ వ్యక్తితో కానీ ఓనర్తో కానీ ఒక మాట నువ్వు చెప్పించుంటే నేను 100% దేనికైనా సిద్ధం. ఒకటేంటంటే యానం అక్కడ గవర్నమెంట్ ఏం చేయకపోయినా పర్లేదు, 3 ఏళ్ళు 2 ఏళ్ళు ధర్నాలు చేశాం, అన్ని చేశాం, ఆరోగ్యం లేదు యానంలో. ఇప్పటికీ నేనేమైతే చెప్పానో ఆ ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికీ చక్కబడలేదు. సీఎం గారికి 100 సార్లు మాట్లాడాను. అతను ఒక హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పీకిందేమీ లేదు, సీఎం ఏమీ చేయట్లేదు. యానం ప్రజలందరికీ కూడా చెప్తానే ఉన్నాను గత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి. అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఏ పని ఎన్ని అవమానాలు. నన్ను ఒక శాసనసభ్యుడిగా గుర్తించిందే లేదు అన్ని రకాలుగా కూడా. అయినా కూడా ఇక్కడ ఎన్ని రకాలుగా ఎంప్లాయీస్ కానీ ప్రతిదీ రాంగ్ డైరెక్షనే. అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతూ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా గొంతిప్పి అరిచి చెప్పాం. ఆ రేజెన్సీ అనేది కూడా యానం ఒక యువతకి ఒక నా టైంలో వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇవ్వాలి. గవర్నమెంట్ ఏం చేయకపోయినా పర్లేదు, వాళ్ళకి రేజెన్సీ అనేది భవిష్యత్తు ఇస్తే రేపు భావితరాలకు ఉపయోగపడుతుంది. యువతకి ఈ రోజు కొంతమంది నన్ను ఎన్ని రకాల మాట్లాడుకున్నా వాళ్ళ భవిష్యత్తుతో బాగుంటారని చెప్పే మనం ఎదురుకి వెళ్తున్నాం. అయినా కూడా దాంట్లో తమరు చేయాల్సిన పెంటంతా చేశారు. అప్పటికీ కూడా సీఎం గారు ఆయన ఇష్టంతోనో లేకపోతే నాయుడు గారి మీద ఉన్న గౌరవంతోనో లేకపోతే యానం ప్రజల మీద ఉన్న ఏదో ఆయన బుర్రలో ఏం మారిందో ఆ చివరికి ఆ మున్సిపాలిటీ పని పూర్తి చేశారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి ఆయనకి సంబంధించిన పనులు పూర్తి చేస్తున్నారు. ఆఖరికి చివరికి ఆ గ్యాస్ కి సంబంధించిన పనులు కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏ రకంగా ఆయన చేద్దామని అనుకున్నా ఇక్కడ నుంచి తమరు చెడగొట్టడమే. అది కాక మళ్ళీ ఏదో ఎంతో నీకు చాలా బాధ కలిగిపోతుందంటే ఏం బాధ కలిగిపోతుందో అర్థం కాల. ఇదే తమరు గత 2-3 నెలల క్రితమేమో ఎలా కంపెనీ ఓపెన్ అవుతుందో చూద్దామని చెప్పిన వ్యక్తివి నువ్వు ఈ రోజు నీకు బాధ వచ్చేస్తుంది. ఈ రకమైన సులికవర్లు ఆఖరికి ఎంతసేపు ఎదవ బాగోతాం అంతే. డాన్స్ కడతావు, అనవసరమైన డాన్స్ ఎందుకో అర్థమవుతుంది. సులికవర్లు నీకు అంత చిత్తశుద్ధి ఉంటే రా, నేను సిద్ధమే. ఆ కంపెనీకి అన్ని రకాలుగా కూడా సహకరిస్తాం. అశోక్ చేయలేకపోతే అశోక్ ఏం చేయనాకుందే తమరు చెప్పిన దగ్గర నుంచి. ఈ రోజు కూడా ఆ రోజు గవర్నర్ గారిని ఎన్నిసార్లు కలిసాం, సెక్రటరీ గారిని ఎన్నిసార్లు కలిసాం, చీఫ్ సెక్రటరీని ఎన్నిసార్లు కలిసాం, ఏ రకంగా వాళ్ళకి ఫైల్ చేయడం అందరూ కూడా సముఖంగానే ఉన్నారు. ఎక్కడి నుంచి ఏదో పొల్ల తమరు లేకపోతే ఆ పక్కన అక్కడ ఉన్న కొంతమంది ఊరి మనుషుల్ని ఏదో రకంగా రెచ్చగొడదామా, లేకపోతే సౌండ్ వచ్చేస్తుందని చెప్పి రెచ్చగొడదామా, లేకపోతే ఇంకోటి ఏదో రెచ్చగొడదామా. ఏ రకంగా దొరుకుతుంది వీళ్ళ దగ్గర ఏదో బొక్క పూర్తి చేయాలి, వీళ్ళని మన దగ్గర రప్పించుకోవాలి. ఆయన ఆల్రెడీ కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోయి యానం భవిష్యత్తుని కోల్పోయి కొత్త యువతకి ఎంతమంది యువకులు చదువుకుని ఉన్నారే, ఎంతమంది రోజు పొద్దున్న లేస్తే ఆఫీస్కి ఉద్యోగాలకు వస్తున్నారో. ఆఖరికి తమరు చెప్పిన వల్ల ఆ బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వేసావు, వాళ్ళకి భవిష్యత్తు లేదు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో పోతారో కూడా తెలియదు వాళ్ళకి ఇచ్చిన పరిస్థితులకి. రేపు పొద్దున్న వచ్చే వాళ్ళైనా మెరిట్లో కొట్టి లేదు మెరిట్లో సాధించిన వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళు ఈ కంపెనీ లాంటి చోటో లేకపోతే ఎక్కడో కొంచెం వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ చదువుని బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి దగ్గరలో వాళ్ళకు ఒక కంపెనీ వస్తే ఒక కంపెనీని చూసి ఇంకో కంపెనీ వస్తుంది అనే పరిస్థితికి ప్రజలందరూ ఆశపడుతుంటే దానిపైన తమరు ఏదో రకంగా వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇంకో చోట ఇస్తున్నారంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని ఉంది కాబట్టి ఆయన తీసుకెళ్దాం అనుకుంటాడు. తమరు చెడగొట్టడానికి పుట్టారు కాబట్టి, యానానికి తమరు శాపం కాబట్టి దాన్ని పోగొట్టడమో దాన్ని చెడగొట్టడానికి తమరు తాపత్రయం. ఆయన రామమండలంలో ఏం తప్పేం లేదు. అలా అని చెప్పి నాయుడు గారు కూడా ఆయన ఇక్కడ
పూర్తిగా ఆలోచించుకుని ప్రజలందరి గురించి ఆయన నమ్మకం పెట్టుకుని మేమందరం చేసిస్తామని అన్న నమ్మకంతో ఆయన వచ్చి అంత పెట్టుబడి పెట్టి ఇంతమందికి ఎంప్లాయీ పిలిచి ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో నువ్వు ఇది నేను సాల్వ్ చేస్తాను, నువ్వు అంత సాల్వ్ చేసేసి మగడు అయితే అంటే ఇప్పుడు వరకు నువ్వు ప్రయత్నించలేదు, నువ్వు చేయలేదనే కదా, అంటే నువ్వు పాడు చేసావనే కదా. ఇప్పటికి చివరి వరకు కూడా తమను చెప్పి సొల్లు కవర్లే. దయచేసి సీఎం గారు అవని గవర్నమెంట్ అవని కూడా పూర్తిగా సహకరించి సింగిల్ విండో సిస్టంలో పెట్టి ఒక 10 మంది సెక్రటరీలను కూర్చోబెట్టి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఆ డిపార్ట్మెంట్లు అందరినీ కూర్చోబెట్టి ఒక 5 నిమిషాలు ఇది మాట్లాడితే జరిగే పని. ప్రతిదీ పాకలం సాగదీయడమే. ఆ సాగదీసే పరిస్థితి దేనికి అవసరం? ఏంటంటే ఈ అశోక్ టైంలో ఇది ఏమైనా జరిగిపోతే యానం ప్రజలు బాబోయ్ దీని మీద ఏదో అయిపోతారు. నాకేమీ క్రెడిట్ అవసరం లేదు, నేనేమీ కోరుకోవట్లేదు. నేను యానం ప్రజలకి ఏవైతే మాట ఇచ్చానో, యువకులకి ఏవైతే మాట ఇచ్చానో అన్ని కూడా గవర్నమెంట్ చేయకపోతే ఇలాంటి ప్రైవేట్ సంస్థల నుంచి వచ్చే వాటిని కూడా దాన్ని ఎంత చాకచక్యంగా మనం తప్పించగలి మళ్ళీ దాన్ని ఏదో రకంగా ఇరకం పెట్టేద్దామనే తాపత్రయం తప్ప ఇంకోటి ఏమీ లేదు. దయచేసి ఇటువంటి సొల్లు కవర్లు ఈ సోది మానేసి ఆ కార్మికులు కానీ అందరూ కూడా యావత్ యానం కానీ చుట్టుపక్కల యానం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మొన్న కూడా ఢిల్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కలిస్తే అది ఏదో రకంగా ఓపెన్ చేయ అశోక్ ఆ టైంలో ఈ దరిద్రుడు ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పెట్టాడో మాకు తెలుసు, మేము అందరం పడ్డామని చెప్పిన వ్యక్తి. ఇలాంటి 100 కారణాలు ఉన్నాయి. నువ్వు నీ సొల్లు కవర్లు చెప్పి ఇంకా అదే భాగంతో రిపీట్ చేద్దాం అంటే నమ్మే స్థాయిలో కానీ పరిస్థితిలో కానీ ఎవరూ లేరు. ఆ కంపెనీ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ యానం ప్రజలు ఉవ్వెత్తున లేచి ఆ కంపెనీకి గవర్నమెంట్ సహకరించకపోతే అన్ని రకాలుగా కూడా పూర్తిగా అండగా నిలబడి ఆ కంపెనీని తెరిపించుకునే పరిస్థితి 100% ఒక శాసనసభ్యుడిగా కానీ యానమే కాదు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ సపోర్ట్ కూడా ఉంటుందని ఈ గవర్నమెంట్కి పూర్తిగా ఆ బాధ్యత తీసుకోకపోతే ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాను. ఇదే యానం ప్రజలందరూ కూడా ఈ రేజెన్సీ నిమిత్తం ఏ రకమైన కంగారు పడక్కర్లేదు. అన్ని రకాలుగా కూడా నాయుడు గారితో కూడా మనం మాట్లాడి అది ఏ రకంగా పూర్తి చేయాలో ఆయనకు కొంచెం వ్యవధి అడిగి మనం సీఎం గారిని మళ్ళీ గవర్నర్ గారిని కూడా దీని మీద కలిసి అవి కూడా నాకు తెలిసిన అప్పటికి కూడా అవి ఒక 2 నెలన్నరలో ప్రతి పని పూర్తయ్యే విధంగా ఉంది. కాబట్టి దాన్ని ప్రజలందరూ కూడా సంయమనం పాటించి ఏదీ లేదు అటువంటి పరిస్థితి వస్తే మాత్రం తిరిగి మనం నాయుడు గారి తరపున కంపెనీ తరపున నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ తొలుత శ్రీ స్వామివారిని శ్రీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సుభాష్ ఆలయానికి విచ్చేసిన మంత్రి సుభాష్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది అర్చకులు. సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు కూటమి నాయకులు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ తొలుత శ్రీ స్వామివారిని శ్రీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సుభాష్ ఆలయానికి విచ్చేసిన మంత్రి సుభాష్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది అర్చకులు. సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు కూటమి నాయకులు. పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరే దేవి నారాయణి నమోస్తుతే మహాలక్ష్మి వరలక్ష్మీ నమః అష్టలక్ష్మీ సభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం సౌభాగ్యం దేహి మే రమే శ్రీ వరలక్ష్మి ఏవం సంపూజ్యం కళ్యాణీం వరలక్ష్మీం
స్వస్తి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు స్థానిక సర్పంచ్ శేఖ శంకరుడు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొండూరి విశ్వేశ్వర శర్మ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో ఈ పూజలలో పాల్గొని వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ కార్యక్రమంలో లచ్చిపాలెం సొసైటీ అధ్యక్షులు దవులూరి శ్రీరామమూర్తి, భక్తులు మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు స్థానిక సర్పంచ్ శేఖ శంకరుడు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొండూరి విశ్వేశ్వర శర్మ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో ఈ పూజలలో పాల్గొని వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ కార్యక్రమంలో లచ్చిపాలెం సొసైటీ అధ్యక్షులు దవులూరి శ్రీరామమూర్తి, భక్తులు మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. సామాన్యుడు కాశివుడు సృష్టిలయ పాదుడు యజ్ఞము చేరి అందరినీ చూసి సతీదేవి భక్త పరమేశ్వరుడికి యజ్ఞము సరిపోవా భూయో భూయో రమామ్యమి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే దేవి నారాయణ నమోస్తుతే. ఓం శ్రీకృష్ణాయ నమః, ఓమేశ్వరాభ్యాయ నమః, హరిహరభాభ్యాయ నమః. రామచంద్రాపురం మండలం అన్నాయిపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన వంగవీటి రాధ. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభలో రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్లు పాల్గొన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ, నా విజయంలో కీలక పాత్ర వహించిన రంగా అభిమానులకు కృతజ్ఞతలు. రంగా మరణం వీరమరణం. రంగా తన కుమారుడికి 100 కోట్లు ఇవ్వలేదు, కానీ కొన్ని వేల కోట్లు విలువ చేసే గౌరవాన్ని ఇచ్చారు. ఆ గౌరవాన్ని చిన్న మచ్చ లేకుండా నేడు రాధాకృష్ణ నిలబెట్టారు. రాధా స్నేహంకు చాలా విలువ ఇస్తారు. ఆ స్నేహం వల్లనే రోడ్లు బాగోలేనప్పటికీ విజయవాడ నుంచి రామచంద్రపురం తన ఎన్నికల ప్రచారానికి వచ్చారు. నిరంతరం రంగా విగ్రహ ఆవిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయంటే ఆయన మరణం వీరమరణం. ఆయనను మర్చిపోయే క్షణం ఎప్పటికీ రాదు. రాష్ట్ర రాజకీయాల్లో రంగా ప్రభావం శాశ్వతంగా ఉంటుందన్నారు. రామచంద్రాపురం మండలం అన్నాయిపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన వంగవీటి రాధ. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభలో రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్లు పాల్గొన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ, నా విజయంలో కీలక పాత్ర వహించిన రంగా అభిమానులకు కృతజ్ఞతలు. రంగా మరణం వీరమరణం. రంగా తన కుమారుడికి 100 కోట్లు ఇవ్వలేదు, కానీ కొన్ని వేల కోట్లు విలువ చేసే గౌరవాన్ని ఇచ్చారు. ఆ గౌరవాన్ని చిన్న మచ్చ లేకుండా నేడు రాధాకృష్ణ నిలబెట్టారు. రాధా స్నేహంకు చాలా విలువ ఇస్తారు. ఆ స్నేహం వల్లనే రోడ్లు బాగోలేనప్పటికీ విజయవాడ నుంచి రామచంద్రపురం తన ఎన్నికల ప్రచారానికి వచ్చారు. నిరంతరం
రంగా విగ్రహ ఆవిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయంటే ఆయన మరణం వీరమరణం. ఆయనను మర్చిపోయే క్షణం ఎప్పటికీ రాదు. రాష్ట్ర రాజకీయాల్లో రంగా ప్రభావం శాశ్వతంగా ఉంటుందన్నారు. సుమారు 40 సంవత్సరాల క్రితం స్వర్గస్థులైనటువంటి వంగవెట్టి మోహన్ రంగా గారు. జై రంగా. ఎక్కువ విలువిచ్చే గణేష్ గారికి, అలాగే అజయ్ గారికి, అందరికీ పేరు పేరు నా నమస్కారాలు. అలాగే నా విజయంలో కీలక పాత్ర వహించిన రంగా గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతా ఉన్నాను. తొలిసారి రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడ నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మరి మా తాతయ్య గారు అంటూ ఉంటారు, ఎలా బతికేమనేది కాదు, ఎలా చనిపోయాం, మన పాడి మూయటానికి ఎన్ని చేతులు ఎగబడ్డాయి అనేది ముఖ్యమైనది. మరి రంగా గారు ఆయన మరణం వీరమరణం. అలాంటి మరణాన్ని ఎవరు కోరుకోరు, ఏ రాజకీయ నాయకుడు కోరుకోడు. కేవలం ఆయన రాజకీయంలో ఉన్నది, అలాగే శాసనసభ్యులుగా ఉన్నది ఎన్ని సంవత్సరాలు మీకు ఎవరికైనా తెలుసా? కేవలం 3 సంవత్సరాలు. కేవలం 3 సంవత్సరాలు. మరి ఆయన వీరమరణం, పేదల కోసం పోరాడి ఆయన వీరమరణం చెందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం మహాపర్వదినం పురస్కరించుకొని ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని పురాణ ఇతిహాసం. ఇందులో భాగంగా ఆఖరి శుక్రవారం ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి సుమారు 1200 మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్, ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ నాగాభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం శాస్త్రోత్కంగా జరిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురుమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం మహాపర్వదినం పురస్కరించుకొని ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని పురాణ ఇతిహాసం. ఇందులో భాగంగా ఆఖరి శుక్రవారం ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి సుమారు 1200 మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్, ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ నాగాభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం శాస్త్రోత్కంగా జరిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. పుష్పం గణపతులు వేసి అక్షతలు చేత పట్టుకోండి. ఓం అక్షతలు తీసుకోండి. ఓం గణానాన్వా గణపతి భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమో. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. అక్కడ 3 అక్షరాలు కూర్చోండి. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖండ సింహాసనం సమర్పయామి. కమలపాలతో 3 సార్లు నీళ్లు చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చొల్లంగిపేట గ్రామంలోని అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో ఆక్వా రంగంలోని నాక్సా ఎంపెడ కేంద్ర ప్రభుత్వం సహకారంతో 5 రోజుల పాటు ఆక్వా రంగంలో మెరుగైన యాజమాన్య పద్ధతులు, విభిన్న జాతుల పెంపకంపై శిక్షణా కార్యక్రమం నాక్సా ఫీల్డ్ ఆఫీసర్ కె వీరబాబు అధ్యక్షతన జరిగాయి. ఈ నెల 26 నుండి 30 వరకు జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఎస్సీ రైతులు పాల్గొని శిక్షణ పొందారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కుందిల్లా గంగబాబు, మాజీ సర్పంచ్ ఎండమూరి సత్తిబాబులు హాజరయ్యారు. చివరి రోజు రైతులకు శిక్షణ అర్హత పత్రాలు అందజేశారు. శిక్షణ నిర్వహించడం వలన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు మాసా శ్రీనివాస్, ఎండమూరి సత్తిబాబు, టెక్నికల్ ఆఫీసర్ ఎల్ రాజేష్ తదితరులు హాజరయ్యారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చొల్లంగిపేట గ్రామంలోని అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో ఆక్వా రంగంలోని నాక్సా ఎంపెడ కేంద్ర ప్రభుత్వం సహకారంతో 5 రోజుల పాటు ఆక్వా రంగంలో మెరుగైన యాజమాన్య పద్ధతులు, విభిన్న జాతుల పెంపకంపై శిక్షణా కార్యక్రమం నాక్సా ఫీల్డ్ ఆఫీసర్ కె వీరబాబు అధ్యక్షతన జరిగాయి. ఈ నెల 26 నుండి 30 వరకు జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఎస్సీ రైతులు పాల్గొని శిక్షణ పొందారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కుందిల్లా గంగబాబు, మాజీ సర్పంచ్ ఎండమూరి సత్తిబాబులు హాజరయ్యారు. చివరి రోజు రైతులకు శిక్షణ అర్హత పత్రాలు అందజేశారు. శిక్షణ నిర్వహించడం వలన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు మాసా శ్రీనివాస్, ఎండమూరి సత్తిబాబు, టెక్నికల్ ఆఫీసర్ ఎల్ రాజేష్ తదితరులు హాజరయ్యారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల కేంద్రమైన రాయవరంలో వనం మనం కార్యక్రమానికి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శ్రీకారం చుట్టారు. టీడీపీ సీనియర్ నాయకుడు, వార్డు సభ్యులు ఉండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామంలోని మెయిన్ ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలు నాటారు. అదే పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు పాఠశాలకు వచ్చే విధంగా గ్రౌండ్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ఎన్డీఏ పార్టీ నేతలు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల కేంద్రమైన రాయవరంలో వనం మనం కార్యక్రమానికి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శ్రీకారం చుట్టారు. టీడీపీ సీనియర్ నాయకుడు, వార్డు సభ్యులు ఉండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామంలోని మెయిన్ ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలు నాటారు. అదే పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు పాఠశాలకు వచ్చే విధంగా గ్రౌండ్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ఎన్డీఏ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఒక్కసారి ఇలాగా మట్టేసినావు మాస్టర్ కొద్దిగా వెనక్కున్నా రైట్ ఓకే సార్. రామకృష్ణ గారు చేపాయి కట్టండి. అది పచ్చని చెట్లు పచ్చని చెట్లు వీడియోస్ కూడా పెట్టాను.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీ. ప్రస్తుతం డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, వైరల్ జ్వరాలతో ఎక్కువ మంది ఏరియా ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా తెలుసుకునేందుకు మంత్రి సుభాష్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న అల్పాహారం, రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని మంత్రి సుభాష్ ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీ. ప్రస్తుతం డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, వైరల్ జ్వరాలతో ఎక్కువ మంది ఏరియా ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా తెలుసుకునేందుకు మంత్రి సుభాష్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న అల్పాహారం, రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని మంత్రి సుభాష్ ఆదేశించారు. వైపు నుంచి రాజమండ్రి వైపు ఆయిల్ ట్యాంకర్లో తరలిస్తున్న గంజాయిని గురువారం సాయంత్రం కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు శుక్రవారం కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి మాట్లాడుతూ వాహన తనిఖీల్లో భాగంగా ఆయిల్ ట్యాంకర్లో తరలిస్తున్న 43 ప్యాకెట్లలో 84.66 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకొని ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. దీని విలువ 4.23 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. అలాగే ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో 2 ముద్దాయిలు పరారయ్యారని వారిని తొందరలోనే పట్టుకుంటామన్నారు. పట్టుబడిన వారిలో 2పై గతంలో గంజాయి కేసులు నమోదయ్యాయని డీఎస్పీ వివరించారు. వైపు నుంచి రాజమండ్రి వైపు ఆయిల్ ట్యాంకర్లో తరలిస్తున్న గంజాయిని గురువారం సాయంత్రం కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు శుక్రవారం కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి మాట్లాడుతూ వాహన తనిఖీల్లో భాగంగా ఆయిల్ ట్యాంకర్లో తరలిస్తున్న 43 ప్యాకెట్లలో 84.66 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకొని ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. దీని విలువ 4.23 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. అలాగే ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో 2 ముద్దాయిలు పరారయ్యారని వారిని తొందరలోనే పట్టుకుంటామన్నారు. పట్టుబడిన వారిలో 2పై గతంలో గంజాయి కేసులు నమోదయ్యాయని డీఎస్పీ వివరించారు. కేజీల 660 గ్రాముల గంజాయి విలువని సుమారు 4 లక్షల రూపాయలు వేయడం జరిగింది. దీంతో పాటుగా సీజ్ చేయబడినటువంటి ఈ లారీ కాస్ట్ కూడాను సుమారు 7 లక్షల రూపాయలు వేయడం జరిగింది. 29/8/2024 సాయంత్రం 4 గంటలకి మా ఎస్ఐ కిర్లంపూడి వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కృష్ణవరం టోల్ ప్లాజా కిర్లంపూడి మండలం వద్ద వెహికల్ చెకింగ్ చేయించుండగా మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము KA 01 AM 3279 ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ TH మరియు వారితో ఉన్నటువంటి 2 మగవారు అనగా ప్యాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు కైసల్ల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ భాగంలో మొత్తం 43 గంజాయి ప్యాకెట్లు ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం 43 ప్యాకెట్లు టోటల్ వెయిట్ 84.660 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ KA 01 AM 3279ను ఒక సెల్ ఫోన్ను 1000 రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది.
ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాసరావు అనే వ్యక్తి చిత్రకొండ ఒడిశా నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏటిగైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్ర నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకొని వెళ్తుండగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది. వారిని రిమాండ్ రిపోర్ట్తో సహా ఆనరబుల్ జేఎఫ్సీ కోర్టు ప్రతిపాడు వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈరోజు మనం హాజరుపరుస్తున్నాం. పట్టుబడినటువంటి ప్యాంగి సన్యాసరావు, కైసర్ల దివాకర్ అనే వారిపై ఇదివరకే గంజాయి కేసులు ఉన్నాయి. అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిలు A2 అయినటువంటి ప్యాంగి సన్యాసరావు, ఈయన అలియా సంతోష్, క్యాస్ట్ బై కొండరెడ్డి, సన్ ఆఫ్ పసులు, ఏజ్ 22 years, ఈయన చింతపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా A3గా కైసర్ల దివాకర్, సన్ ఆఫ్ రాజుబాబు, ఏజ్ 22 years, క్యాస్ట్ బై కొప్పుల వెలమ, ఈయన కూడా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గోల్కొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి. ఇంకా ఇంకొక పర్సను అన్సార్ హనీఫా అలియాస్ అన్సార్ TH, సన్ ఆఫ్ హనీఫా, ఏజ్ 35 years, క్యాస్ట్ బై ముస్లిం, నియర్ తోండు పాజా విలేజ్, ఇడుక్కి డిస్ట్రిక్ట్, కేరళ. సో వీళ్ళు కాకుండా ఇంకొక 2 ముద్దాయిలు పరారీలో ఉండడం జరిగింది. వాళ్ళని కూడాను మా యొక్క టీంలో అతి త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మా ఎస్పీ గారు అయినటువంటి విక్రాంత్ పాటిల్ సార్ యొక్క ఆధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్ వైడ్ మనం స్పెషల్గా టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. దాని పరంగానే హైవే మీద ఉన్నటువంటి 9 పోలీస్ స్టేషన్స్లో కూడా, మన సబ్ డివిజన్లో ఉన్నటువంటి 9 పోలీస్ స్టేషన్స్లో కూడాను 24 hours కూడాను స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి. సో దయచేసి గంజాయి ఇన్ఫర్మేషన్ ఉన్నా, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ వివరాలు ఉన్నా మాకు తెలియజేయాల్సిందిగా కిర్లంపూడి పోలీసు వారి తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం. ఈ కేసులో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయినటువంటి మా సిఐ జగ్గంపేట వారు, ఎస్ఐ కిర్లంపూడి వాళ్ళు, అదేవిధంగా మా కిర్లంపూడి స్టాఫ్ వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. పరారీలో ఉన్నటువంటి 2 ముద్దాయిలను కూడా మేము అతి త్వరలో పట్టుకుంటామని తెలియజేస్తున్నాం. సుమారు ఎంత 84.66 kgలతో ఒక లారీని మనం సీజ్ చేయడం జరిగింది. అమౌంట్ ఎంత? దగ్గర 7 వెహికల్తో కలిపి 7 lakhs అండి. ఓన్లీ గంజాయి కాస్ట్ మేడం అది 7 lakhs, 84 kgs. కేజీ ఎంత? 2000. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.